భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటనను ఖండిస్తూ భద్రాచలంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సఖీ మహిళా మండలి ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సఖీ మహిళా మండలి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు పార్లమెంట్లో మరింత కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర మంత్రులను కలుస్తామని తెలిపారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిరసన కార్యక్రమాన్ని మరి 14 ఏళ్ల చిన్నారిపై 6 వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అమానుషంగా అత్యాచారం చేయడాన్ని సఖీ మహిళా మండలి ఖండిస్తుంది. మన సఖీ సోదరిమణి కూడా అర్థం చేసుకోవాలి. నిండు వర్షం వచ్చిన మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు, మహిళల్ని కిరాతకంగా చంపివేస్తున్నప్పుడు మనం స్పందించాల్సిన అవసరం ఉన్నది. అందుకు ఉదాహరణ మన భద్రాచలం సఖీ మహిళా మండలి సోదరిమణులు. అందుకే చెప్తున్నా, ఈ రోజున సఖీ మహిళా మండలి ఏ సమస్యలు లేని అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. కాబట్టి సోదరిమణులు ఒక అవార్డు ఫంక్షన్ అప్పుడు, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కాకుండా, మనకు ప్రాజెక్టులు వచ్చినప్పుడు కాకుండా, కష్టకాలాల్లో మహిళలకు అన్యాయం జరిగినప్పుడు అందరూ స్పందించాలి. మన మహిళా మండలి తప్ప ఏ మహిళా మండలి అయినా ఈరోజు స్పందిస్తుందా? మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు మహిళల్ని దారుణంగా కిరాతకంగా చంపేస్తున్నప్పుడు. అందుకే సఖీ మహిళా మండలి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని నిర్ణయించాం. సఖీ సోదరి మండలి చెప్తున్న ఈ సందర్భంగా చెప్పకూడదు, కానీ సేవా దృక్పథంలో ఏర్పాటు చేసిన సఖీ మహిళా మండలి సోదరి మండలకు ఉపాధి అవకాశాలు రావాలని 3.5 సంవత్సరాల ప్రభుత్వం గుర్తించింది. త్వరలో ఉపాధి అవకాశాలు వస్తే మహిళా సోదరి మనందరూ కూడా ఉపాధి దొరుకుతుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి. ఈ సందర్భంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక 14 ఏళ్ల బాలికపై, బెంగళూరులో ఒక మహిళపై, ఢిల్లీలో ఒక మహిళపై, గుజరాత్లో ఒక మహిళపై, బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు. కామాంధులు చంపివేస్తున్నారు. ఇటువంటి సమయంలో మనం మహిళలుగా మీరు స్పందించకపోతే ఎట్లా ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి. అందుకే సఖీ మహిళా మండలి దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈరోజు భద్రాచలం అంబేద్కర్ విగ్రహం దగ్గర మీకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించాం. త్వరలోనే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి పార్లమెంటులో చట్టాలు తెచ్చి ఎవరైనా మహిళలపై అత్యాచారం చేస్తే నడి బజార్లో, నడి సెంటర్లో ఎన్కౌంటర్ చేసే చట్టాలు తేవాలని పార్లమెంట్లో తెచ్చే విధంగా ఢిల్లీలో మీరందరం కూడా జంతర్ మంతర్ ధర్నాకు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహిళల పట్ల దారుణాలు జరిగినప్పుడు, మహిళలను మానభంగం చేసినప్పుడు, అత్యాచారాలు చేసినప్పుడు ఎక్కడెక్కడ ఈ మహిళా మండలి సోదరి మండలి స్పందించాలని, మన మహిళా హక్కులను కాపాడుకోవాలని తెలియజేస్తున్నారు.